పెన్షన్ సొమ్ముల కోసం వృద్ధులు మండు టెండల్లో ఇబ్బందులు పడుతున్నారంటే దానికి కారణం చంద్రబాబేనని వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆరోపించారు. గురజాల నియోజకవర్గం ఈరికేపల్లి గ్రామంలో ఆయన ఎన్నికల ప్రచారం చేపట్టారు. గ్రామంలో ప్రతి ఇంటికి తాగునీటి కనెక్షన్ అందించామన్నారు. రాబోయే ఎన్నికల్లో గెలిచి మరలా జగన్ సీఎం అవుతాడని ఆయన జోస్యం చెప్పారు. వైసీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తప్పకుండా మే 13 జరిగే పోలింగ్ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవటం ఖాయం సోదరులారా. ఈ రోజున మీరు చూస్తున్నారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు మీ కుటుంబం కొరకు, మీ పిల్లల కొరకు, మీ కొరకు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి గాని, విద్యా దీవెన గాని, వసతి దీవెన గాని, రైతు భరోసా గాని, ఆరోగ్యశ్రీ గాని, ఆసరా గాని, చేయూత గాని, ఇలాగ అనేక పథకాలు ఒక్కొక్క కుటుంబానికి 1,00,000 నుంచి 2 లక్షల రూపాయలు లబ్ధి చేకూర్చాడు. సొంత ఇల్లు లేని వాడికి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తున్నాం. ఇంకా ఎవరైనా మిగిలిపోతే 2 నెలల్లో సర్వే చేపించి మన ఇరికేపల్లిలో, మరీ ముఖ్యంగా మన ఎస్సీ బీసీ కాలనీలో ఎవరున్నా సరే వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చి 2 లక్షలు ఇచ్చి ఇల్లు కట్టించబోతుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. నీళ్ళ సమస్య ఉంటే పైప్ లైన్ వేసాం. అంతేకాదు, గతంలో ఇరికేపల్లి అంటే ఒక గ్రామం, అంతేనా? 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇరికేపల్లి ఒక గ్రామంగా ఉంది. ఈ రోజున దాచేపల్లి పట్టణంలోని అంతర్భాగ భాగం గుండెకాయ లాంటిది ఇరికేపల్లిగా తీర్చిదిద్దాం. For more videos like this, subscribe Big TV channel.